నేటి రాశి ఫలాలు తులారాశి వారికి ఈరోజు ఇంటా బయట మాటకు విలువ అనేది పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక నూతన కార్యక్రమాలు ప్రారంభించి ముందుకు సాగుతారు. సోదరులతో ఏవైతే స్వల్ప వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో కొంత నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా గడిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారి ఈరోజు మంచి ఆలోచన విధానం వలన కొత్త ప్రణాళికల వలన మంచి లాభాలను గడిస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కూడా ఉంది. వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు మంచి హోదాలను పొందుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఉన్న తాత్కాలిక ఉద్యోగం కాస్త పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక శుభయోగాల పరంపర అనేది కొనసాగుతుంది. ఇక మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. విదేశీ యానం చేసే అవకాశం కూడా ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుతారు. రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. తులారాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట బయట మీకు అంటూ ఒక విలువ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమవ్వండి. స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు లాభదాయకంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధుల్లో సక్రమంగా నిర్వర్తించి ఉన్నతాధికారుల యొక్క మన్ననలను పొందుతారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి అందిపుచ్చుకునే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి తీరిపోతాయి. తులారాశిలో వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు కనకదుర్గ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.